కాంపిటీషన్ ఫీల్ అవుతున్నారా? లేదండి, మా స్టోరీ అంటే లేదండి, మంచిగానే స్టోరీ కదా. సో డైరెక్టర్ గారు అసలు వేరే లెవెల్ అండి. అంటే రియల్లీ గ్రేట్ఫుల్, ఇంత బ్యూటిఫుల్ అయిన సినిమా తీసినందుకు మీరందరూ చూస్తే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. హీరో గారి పర్ఫార్మెన్స్ అయితే ఎరగ తీసుంటారు, మీరే చూడండి, చూడాలి ఎలా ఉండబోతుందో. నాకు కూడా తెలియదు కదా, చాలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అండి, అంటే ఈ సినిమా ఒక్కటి చాలు పోయా హీరోయిన్ కి మళ్ళీ ఆఫర్ రావడానికి. అంత బాగా తీసింది, ఏం చేసి కానీ ఒక్క నిమిషం ఈ హీరోయిన్ తీసిన విధానాన్ని కాబట్టి ఈ సినిమా తర్వాత అన్ని ఆఫర్లు మళ్ళీ మేడంకి వస్తాయి. ప్రతి ఒక్కటి సినిమా నెక్స్ట్ సినిమా ఇక మళ్ళా ఏం చెప్పాలి అర్థం కాదు. ప్రతి ఒక్క సినిమా చాలా బాగుంది సినిమా. మ్యూజిక్, యాక్టర్స్ యాక్టింగ్ చాలా బాగుంది. It's such a feel good movie, very very nice message to youngsters. I think everybody should watch it. మూవీలో మీ ఫేవరెట్ సీన్? My favorite scene, interval scene na favorite, and the climax. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా? Background music is the best. I think Sri Charan has done a wonderful job. The whole movie is elevated because of the music. Roshan Mansa has done fabulous job. It doesn't feel like it's their first movie. Their acting is amazing, very intense. Audience will love the movie because of the music, because of the acting, because of everything. రోషన్ గారి హిట్ పడినట్టేనా? Sorry? రోషన్ గారికి హిట్ పడినట్టేనా? హిట్ మూవీ అనేది హిట్, సూపర్ హిట్, సూపర్ హిట్. డైలాగ్స్ అయితే చెప్పారు కదా, నేను బ్లాక్ ఉన్నానని క్యారెక్టర్ చూడాలని, దాని గురించి audience watches the movie, they will not see about looks anything, they will see Roshan's acting. Okay, thanks. సుమకా ఓ సుమకా ఏందకి లొల్లి రచ్చేందాక అసలు మామూలుగా లేదు. నిజంగా హీరోగా లాంచ్ అవుతాను ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది, కానీ మేమోనికి అలాంటి భయాలు లేవకో. మామూలు కాదు అసలు. ఆ యాక్టింగ్ ఏంది, ఆ డైలాగ్ డెలివరీ ఏంది, ఆ యాక్షన్ మూమెంట్లు కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నిజంగా సినిమా అంటే ఇలా ఉండాలని మరోసారి చూపించారు. జిలేబీ సాంగ్ చూసి మీ అందరూ ఇన్స్టాలో ఫేమ్, కానీ నేను అనుకున్న ఒక జిలేబీ సాంగ్ ఒకటే హైలైట్ ఏమో అదే చూపిస్తాను అనుకున్నా, కానీ సినిమా మొత్తం హైలైట్ అన్న. నిజంగా సుమక్కతో సినిమా చూస్తున్నప్పుడు జిలేబీ సాంగ్ అయితే సుమక్క మామూలు ఎంజాయ్ చేయలేదు, డాన్స్ వేసింది, మామూలు డాన్స్ ఇరగా తీసేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అసలు ఐమాక్స్ లో సుమక్కతో సినిమా చూస్తున్నాం. అలాగా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనోని యాక్టింగ్ అయితే ఎరగొట్టేస్తారు. డైలాగ్ బాగున్నాయి అన్న. యూత్ కావాల్సిన మాస్ మసాలా, రొమాన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నిజంగా తండ్రి కొడుకుల మధ్యలో ఉన్న ఎఫెక్షన్ కానీ చాలా డిఫరెంట్. అదే పంచ్ డైలాగులతో ఒక ఫ్రెండ్తో ఎలా ఉంటామో కన్న తండ్రితో కూడా అలా ఉండాలని చాలా బాగా చూపించారు. నాకు ఒక్కటి సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే, హైలైట్ ఏంటంటే మనోని యాక్టింగ్ యాటిట్యూడ్ తప్ప ఇంకోటి ఉందన్న. అది ఇంకో లెవెల్ ఏంది, కెరీర్ ముఖ్యమా లవ్ ముఖ్యం అనేది ఆ సిచ్యువేషన్ మీద హైలైట్గా చూపించారు. ఆ మెసేజ్ చాలా బాగా ఇచ్చారు. డైరెక్షన్ అయితే అల్టిమేట్ అన్న. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ వండర్ఫుల్. నేను చూస్తున్నంతసేపు అలా చూస్తూ ఉండిపోయినా. అసలు ఎక్కడ బోర్ అనేది అయితే నాకు అనిపించలేదు. నిజంగా ఏం కొడుకుని కన్నా సుమక్క వండర్ఫుల్. అక్కడ నిజంగా నీ యాటిట్యూడ్ కంటే మించిపోయింది మీ ఓన్ డైలాగ్లో డెలివరీ అయితే. అసలు నువ్వు నాన్ స్టాప్ మాట్లాడతావు, కానీ మీ వాడు వేసే పంచులకైతే అసలు అన్స్టాపబుల్. అసలు మామూలుగా లేదు, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అర్జున్ రెడ్డి లాగా అనిపించిందా అన్న? అర్జున్ రెడ్డి అమ్మ మొగుడు అన్న మనోడు, క్లియర్ చెప్తున్నా, నెక్స్ట్ లెవెల్ హీరో మనోడు అయితే చాలా బాగుంది. అసలు ఆ చాలా మంది కొంతమందికి నచ్చదు యాటిట్యూడ్ ఉంటాయి, కానీ ఆ యాటిట్యూడ్ తగ్గట్టు యాక్టింగ్ చూసినా వేరే లెవెల్లో చూపించారు. మానస గారి యాక్టింగ్ గురించి అయితే ఒకటే క్లియర్ చెప్తున్నా, ఒక సరైన హీరో ఉంటే ఎలాంటి హీరోయిన్ ఆటోమేటిక్గా మల్టిప్లై అయింది. కానీ అసలు హీరోని హైలైట్ అవ్వాలి. సినిమా మొత్తం చూసినంతసేపు హీరోని అలా చూసుకుంటాను.
నాకు సినిమాలో హైలైట్ సీన్స్ అనిపించింది అంటే తండ్రి కొడుకుల మధ్య ఉన్న సిచ్యువేషన్ కానీ, లవ్ సీన్స్ కానీ, అలాగే హీరో డైలాగ్ డెలివరీ కానీ, తన యాక్టింగ్ కానీ, మనోడు వేసే మంచి డైలాగ్ ఉంటుంది కొన్ని పంచి అల్టిమేట్. అసలు ఆ డైలాగ్ కూడా ప్రతి ఒక్కరు రీల్ చేసుకునేటట్టు అనిపిస్తుంది. మనోడు సినిమా చూస్తుంటే కూడా చాలా మంది నాకు తెలిసి ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు రీల్ చేసుకుంటారు. మనోడు డైలాగ్ మాత్రం బట్టి మరీ రీల్ చేసుకుంటారు. అంత బాగున్నాయి డైలాగ్స్. ఓవరాల్ గా సినిమాకి రేటింగ్ అయితే క్లియర్ చెప్తున్నాను. నాకైతే మనోడి యాటిట్యూడ్, యాక్టింగ్ అయితే నేను 100 ఇస్తాను. సూపర్, నెక్స్ట్ లెవెల్ హీరో. సినిమాకి అయితే మాత్రం అంటే అటు రాజమౌళికైనా పనికొస్తాడు, ఇటు భారతీయకైనా పనికొస్తాడు. అలాగే మాసో క్లాస్ అనేది కాకుండా, రొమాంటిక్ కాకుండా ప్రతిదీ పండించేలా ప్రతి ఆల్బమ్ పండించాడు. మాసలో మాస్ పండించాడు, రొమాంటిక్ లో అయితే పిచ్చెక్కిచ్చాడు అనమాట. సో బబుల్ గమ్ సినిమా మనోడికి మంచి సినిమా అనమాట. ఒక సూపర్ హిట్ మూవీ. అంటే కొత్త హీరో కాకుండా సినిమాకి వెళ్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చూస్తాను అనమాట. అంటే రాజు కనుక పరువు అయితే నిలబెట్టాడు, బయటికి వెళ్తే నాకు కొడుకు అని చెప్పుకునేంత కాలు ఎగరేసుకునేంత అఫోర్డ్ అయితే పెట్టాడు. అలాగే సినిమాలో కూడా ఉంది, సినిమా కూడా అంతే బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాదన్నా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీటర్లో పోతుంటే సాంగ్స్ కానీ, రొమాంటిక్ కానీ, కామెడీ కానీ, అంటే మాస్ డైలాగులు కానీ, ఒక తెలంగాణ పౌరుడు ఎంత మాస్గా అయితే ఉంటాడో అదే చూపించారన్నమాట. సో సినిమా అయితే మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. మనోడు ఫస్ట్ సినిమాతోనే నిలదొక్కుంటాడు. బట్ ఇలాగే ముందుకెళ్తే మాత్రం మనోడు సూపర్ స్టార్ అయ్యే అవకాశం ఉంది. సూపర్ సూపర్ హిట్ మూవీ. సినిమా మాత్రం చెప్తున్నా ఏం టైటిల్ పెట్టినామని మాత్రం సినిమా ఇచ్చి పడేసిన ఆ సినిమా స్టోరీ తగ్గట్టు మాత్రం సూపర్ చేసిన. అసలు ఊహించుకోమన్నా బాగుంది, కొత్త ఉంది, డిఫరెంట్ బొబ్బింగం. ఏం బొబ్బింగం అన్న పిన్నట్టే ఉంది. బొబ్బింగం చాలా బాగుంది, స్టోరీ డిఫరెంట్ ఉంది, కథ లాగున్నది. అసలు హెడ్సెట్ చెప్పండి ఇచ్చి పడేసిన. నా ఎలిమెంట్స్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఫైట్ సీన్స్ కానీ, ప్రతి సీన్ చూసాక మనకి ఎంజాయ్ అనిపిస్తుంది. కాకపోతే ఇంకా జర బాగా తీసి ఇంకా బాగుంటుంది అని బాగా అనిపిస్తుంది మనకి. సూపర్ సూపర్ సూపర్. అదే బాగా వచ్చింది సినిమా. చూసారు, రెస్పాన్స్ చూసారు కదా. సో రోషన్ తీశాడు. మానస ఆబ్వియస్లీ ఇద్దరిది ఫస్ట్ సినిమా, బట్ ఫస్ట్ సినిమాలో చేయలేదు. కామెడీ బాగా వచ్చింది, ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, ప్రీ క్లైమాక్స్, ప్రీ ఇంటర్వెల్, రియలీ ఎంజాయ్. చాలా బాగుంది. మీకు ఇది ఫస్ట్ సినిమా కదా, ఎలా ఉంది మీకు? మీరు ఫస్ట్ అనిపించింది బాగా ఎంజాయ్ చేసి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో రోషన్ గారు కొంచెం ఎమోషనల్ అయ్యారు కదా. సో అలాంటి వాళ్ళందరికీ సమాధానం చెప్పినట్టేనా ఈ సినిమా? అంతే అనుకోవచ్చు. చూశారు కదా పర్ఫార్మెన్స్. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా? అప్కమింగ్ ఏం లేదా, ఏమనుకోలేదు. బ్రేక్ చేశాం కదా, ఇప్పుడు చూద్దాం. అది ఐఎమ్ ఎంజాయింగ్ దిస్, ఈ హడావిడి అంతా ఐఎమ్ ఎంజాయింగ్. తర్వాత చూద్దాం. మీ బ్రదర్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు సార్? అడిగితే చేస్తాను, తప్పకుండా చేస్తాను. ఎనీథింగ్ ఎనీ టైమ్ ఫర్ బ్రదర్, డెఫినెట్లీ. వాచ్, ఐఎమ్ రియలీ హ్యాపీ looking at the response. And I think Roshan the legitimate hero. So I think producers can look up to another entrant. Thank you.